ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోటిఫికేషన్ ఉందని అనుకో, ఉదాహరణకి ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది, కోర్టు కేసులో అది పెండింగ్ ఉంది. ఈ గ్రూప్ 1 క్లియర్ గాంది ఇంకో గ్రూప్ 1 అయ్యి వస్తుందా? ఒక ఉన్న నోటిఫికేషన్ పరిష్కారం గాంధీ దాన్ని ఏదైతే సంబంధించి దాన్ని ఫిలప్ చేసినాక అందులో ఉన్న ఎన్ని వేకెన్సీస్ ఏంది డిపార్ట్మెంట్ పంపించి మళ్ళీ ప్రొసీజర్ ప్రకారంగా ఫైనాన్స్ వాళ్ళు అడుగుతారు, తర్వాత వస్తే దాని ప్రకారంగా ఇస్తారు. అది ఎందుకు ఆగుతుంది అనేది కూడా అందరికీ తెలుసు. మొదటికెళ్ళి కూడా ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం చేస్తే దేనికోసం ఆపుతున్నారు, ఏ రకంగా ఆపే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు ఏ రకంగా సహకరిస్తారు యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు, తెలంగాణ యువకులకు కూడా తెలుసు. అదే రకంగా 2017కి వెళ్ళి 23 వరకు దాదాపు 20 నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నియామక పత్రాలు ఇవ్వకుండా కోర్టు కేసు చిక్కుముళ్లలో ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల రిక్రూట్మెంట్స్ అనేవి ఆగినాయి. అందులో 317 కానీ 46 కానీ 29 కానీ అనేకమైన రిలింక్విష్మెంట్ కానీ అనేకమైన సమస్యలు వీళ్ళు సృష్టించారు. అవన్నిటినీ కూడా ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ప్రజాప్రభుత్వాన్ని ఏదైతే సంబంధించి మనం తెచ్చుకోగానే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా న్యాయపరంగా చిక్కులన్నింటినీ కూడా పరిష్కరించి ఏదైతే డిఎస్సికి సంబంధించి 11,000 ఇచ్చి దాంతోపాటు ఇతర నోటిఫికేషన్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 కాక పాత పెండింగ్లో ఉన్నాయి కూడా 2017కి వెళ్ళి పెండింగ్లో ఉన్నాయి కూడా ప్రతి వాటిని పరిష్కరించి నియామక పత్రాలు మేము పంతాలకి పోలే. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు ఎగ్జామ్ పెట్టారు, మేము ఎందుకు నియామక పత్రాలు ఇవ్వాలని మేము అనుకోలే. ఒక పిల్లగాడు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో మా ఉద్యోగం వస్తుందా రాదా ప్రైవేట్ చేసుకున్నా ఇది వస్తుందా అని తెలియకుండా బాధపడే 65 పైచీలకు ఉద్యోగులకి నియామక పత్రాలు ఇచ్చి ఆ కుటుంబానికి మేమున్నాము అనే ఒక భరోసాని ధైర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించారు.